వచ్చిన దేవాలయానికి ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే నేను యొక్క తోడై కంటే రావడానికి నన్ను ప్రేమతో ఈ స్థలానికి నడిపించిన శ్రీలని కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే తోటి సహోదరులు రాజుబాబు కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే ఈ సంఘంలోకి రావడానికి కారణం మన ప్రియ సహోదరుడు విజయ్ వల్ల ఈ స్థలానికి నేను వచ్చాను. విజయ్ని మాది కూడా ఒకే ఊరు, ఒకే గ్రామానికి చెందిన వారు. అందరి బట్టితో మన పట్టుకుని దేవుడు స్తుతిస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాస్టర్ వేణుబాబు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే శైలేష్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాస్టర్ ప్రతాప్ డేవిడ్ గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకున్నాను. కూడా వచ్చిన చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయం తక్కువగా ఉంది, కానీ ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మలో మాట్లాడదాం అనుకున్నా. కానీ నేను క్లుప్తంగా చెప్తాను. దేవుడు ఒక టాపిక్ని మీ కొరకు సిద్ధపరిచాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే సమయం కోసమే ప్రార్థన చేస్తాను. నిజంగా ఎగ్జాక్ట్గా. ఎందుకంటే దేవుడు నా హృదయంలో పెట్టి 1-2 కాదు, అనేకమైన విషయాలు పెడుతూ ఉంటాడు. నిజంగా ఈ కొన్ని నిమిషాలైనా నేను వీలైనంత మట్టుకు పాస్టర్ గారు నాకు ఇచ్చిన సమయానికి నేను ముగిస్తాను. ఈరోజు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మీరు వినబోతున్నారు. అయితే మీ హృదయాలు కూడా కదిలించబడతాయి. మాట్లాడేది నేను కాదు, నిలబెట్టుకున్న పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ స్థలానికి దైవ దర్శనం ద్వారా తీసుకొచ్చిన ప్రభువే మీతో మాట్లాడతాడు. అయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాం. ప్రభు ఈ సంగతి వరకు పాటలు ఆరాధనలు మీరు తోడైనందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నేను తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు, నా జ్ఞానం మరుగైపోవాలి, మీ జ్ఞానం మాత్రమే ప్రకటించబడదుగా ప్రార్థిస్తున్నాను. నీ కృపతో నింపండి, నీ బలంతో నింపండి. వినగల చెవులు, గ్రహించుకున్న హృదయం మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడిని అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 27వ వచనం 27 నుండి 31 వచనాల వరకు చదువుకున్నాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎదురుకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగా అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాఠ్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక మార్గము గుండా వెళుతున్నప్పుడు ఆ మార్గంలో 2 గుడ్డివారు ఉన్నారు. ఆ గుడ్డివారు ఏం చేస్తున్నారంటే, యేసు ఆ మార్గంలోకి వచ్చారని తెలుసుకొని ఈ చూపులేని ఈ 2 వ్యక్తులు యేసుని అడుగుతున్నారు. ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించము అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అయితే దేవుడు ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కానీ వెంటనే నేను స్వస్థపరుస్తాను, నేను మాత్రమే చేయగలుగుతాను, మీ జీవితంలో అద్భుతం జరగాల రండి అని ప్రభు అడగల. వచ్చిన వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదటిగా అడిగే మాటల, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. రెండోది, నీకు విశ్వాసం ఉందా అని అడిగేవాడు. అయితే ఈరోజు మన జీవితంలో కార్యం జరగాలన్నా నమ్మకం అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. అంటే విశ్వాసము నమ్మకం ఒకటే పోలికలు కలిగి ఉన్నా కానీ నమ్మకం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక తండ్రి తన బిడ్డని ఇలా పైకి ఎగరేస్తూ పట్టుకుంటూ ఉంటాడు. అయితే ఆ చంటి బిడ్డ ఏడవాలి, కానీ ఏడవదు. ఎందుకో తెలుసా? నా తండ్రి నన్ను పట్టుకుంటాడని నమ్మకం. అయితే
ఈరోజు ఈ నమ్మకం కూడా మనకు ఉండాలి. నమ్మకం అంటే అది మామూలు నమ్మకం కాదు, పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరు గురుడి వారిని ఏమని అడుగుతున్నారో తెలుసా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్తామండి ఆ మాటకి? మనం ఏం చెప్పగలుగుతాం? నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అన్నప్పుడు వారు వెంటనే చూపులేని వారు, దేవుడు చేసిన కార్యాలు వారు కళ్ళతో చూడాల. అయినా కానీ వారు ఏమన్నారు తెలుసా? మేము నమ్ముచున్నాము ప్రభు. అయితే మనం ఏమనాలి? ఒక చిన్న చరణం పాడుకుని ఏమనాలో చెప్తాను. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయు నీవు కాల్చినావు యేసయ్యా, నీవు ప్రభువుపై చూపి రక్షించినావయ్యా. గతకాలమంతయు నీవు కాల్చినావు యేసయ్యా, నీవు ప్రభువుపై చూపి రక్షించినావయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం ఏమన్నారంట? నీవు మాత్రమే చేయగలవు. అయితే ఈ మాట ఆ ఇద్దరు గుడ్డి వారే కాదు, ఈరోజు యేసును నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించి పాటలు పాడుతూ ఆరాధనలో ఏకీభవిస్తున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనకు కూడా ఏమన్నారో తెలుసా? ప్రభువా, నా జీవితంలో నీవు ఈ కార్యము చేయగలవని నేను నమ్ముచున్నాను అని ఆ ఇద్దరు చూపులేని వ్యక్తులు ఎలా అయితే దేవుడి దగ్గర ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు, ఈరోజు దేవుడు కూడా నీ నుండి నా నుండి కూడా అదే ఆన్సర్ రావాలని కోరుకుంటున్నాడు. అయితే నమ్మకం ఉన్న చోట ఇంకోటి ఏముంటుందో తెలుసండి? అపనమ్మకం కూడా ఉండాలి కదండి. నమ్మకం ఉన్న చోట అపనమ్మకం ఉంటుంది. నిజమే, దేనికైనా సరే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది కదండి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అయితే నమ్మకం ఉన్న చోట కూడా అపనమ్మకం ఉంటుంది. ఎందుకు అపనమ్మకం ఉంటుంది అంటే నమ్మకం కలిగిన వ్యక్తులు ఉంటారు, అపనమ్మకం కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యం వింటున్న మనందరిలో అపనమ్మకం ఉండకూడదు, నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. నువ్వు మనుషులను నమ్మి మోసపోయావేమో, బంధువులను నమ్మి మోసపోయావేమో, అధికారులను నమ్మి మోసపోయావేమో, నీ యొక్క రక్త సంబంధులను నమ్మి మోసపోయావేమో, నీ స్నేహితులను నమ్మి మోసపోయామో, కానీ దేవుడు నమ్మిన వారు, యేసయ్యను నమ్మిన వారు ఈ చరిత్రలో మోసపోయినట్టే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ కనుక ఇదిగో నేను అందరినీ విడిచిపెట్టానే ప్రభువా, నిన్ను మాత్రమే నేను నమ్ముకున్నానే, నాకు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, అయితే నీ నమ్మిక చెప్పున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన సిద్ధముగానే ఉన్నాడు. దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు సిద్ధముగా ఉండాలి. ఆ సిద్ధపడడం ఎలాగో తెలుసా? ఈ ఇద్దరు చూపులేని వారు ఎలా అయితే అన్నారో, మేము నమ్ముచున్నాము ప్రభువా, ఇది నువ్వు చేయగలవని ఎలా అయితే వారు అన్నారు, ఈరోజు మనము కూడా అదే మాట అనగలగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 విషయాలు చెప్తారు. ఒకటి, దేవుడిని నమ్మితే నమ్మకమైన వానికి మెండుగా దేవుడు. రెఫరెన్స్ చూపించట్లా, సామెతల గ్రంథంలో ఉంటారు 28:20. నమ్మకమైన వానికి మెండుగా కలుగుతాయంట, ఈవెన్లు కలుగుతాయి. రెండోది, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కీర్తన గ్రంథం 22:5 ప్రకారం దిగదు. 22:5 ప్రకారం దేవుడు సిగ్గుపరచడు. రెండోది, దేవుడు నమ్ముకున్నావా? అయితే దేవుడు నేను సిగ్గుపరచడు. మూడోది, నువ్వు నమ్ముకుంటే మార్కు సువార్త 9:23 ప్రకారము సమస్తము సాధ్యమే ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగోది, నువ్వు దేవుడిని నమ్ముకుంటే కీర్తన గ్రంథము 22:4 ప్రకారము నీకు రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఇందాక మీరు చదివిన 80వ కీర్తనలో కూడా యెహోవా ముఖ కాంతులో నుండి మాకు రక్షణ కలుగుతుంది. అయితే
4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఏంటంట, దేవుడు నమ్ముకున్న వారికి దీవెనలు కలుగుతున్నాయి. దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు సిగ్గుపరచుడు. దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయి, సమస్తము సాధ్యం ఉంటాయి. 4వది రక్షణ కలుగుతుంది. అయితే ఈరోజు నీవున్న స్థలములో దేవుడిని నమ్ముకుని నువ్వు భయపడుతున్నావు, దేవుని కార్యాలను చూస్తూ నువ్వు భయపడుతున్నావేమో. ఒక అధికారి యేసుక్రీస్తు వారిని, అయ్యా నా చిన్న కుమార్తె రోగంతో బాధపడుతుంది, నీవు రావాలి, నా కుమార్తెని ఏం చేయాలంట, స్వస్థపరచాలి. నీవు రావాలి, నా కుమార్తెని నువ్వు స్వస్థపరచాలి ప్రభువా అని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. మార్గంలో ఉన్న వారందరినీ స్వస్థపరుస్తున్నారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలగ స్త్రీని కూడా దేవుడు స్వస్థపరిచాడు. అయితే చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆ చిన్న కుమార్తె మీద చెయ్యి వేసి ప్రార్థన చేయాలని అధికారి యొక్క ఆశ, విశ్వాసము, నమ్మకం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారో తెలిసింది, యాజకుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు యేసుక్రీస్తు వారు ఎంతవరకు బ్రతిమలాడుకున్నావు, కానీ ఇంకా ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు వారు నువ్వు బ్రతిమలాడుకున్నా గోజాడో, కానీ ప్రయోజనం లేదు, చేయలేకపోయింది. ఎందుకో తెలుసా, నీ కుమార్తె చనిపోయినది. ఆ బోధకుని ఏం చేయదంట, శ్రమ పెట్టవద్దు. అయితే ఈ మాటలు ఎలా ఉన్నాయని చెప్పండి, అపనమ్మకం కలిగి ఉన్నాయి. అయితే దేవుడు ఏమన్నాడో చూద్దాం ఒకసారి. 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము. ఏం చెప్తున్నారు చూడండి దేవుడు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ యొక్క ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే భయపడతారు. ఇప్పుడు కొంతమంది ఇంటి నుండి వచ్చి ఇంకెందుకై అయిపోయింది వదిలే అని అన్నప్పుడు మనిషికి ఎవరికైనా అవిశ్వాసము, అపనమ్మకం వస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటారో తెలుసా, ఎవరి లోకంలో ఏది చెప్పినా కానీ దేవుడు చేయలేడు, నీ జీవితంలో అద్భుతం జరగదని ఎంతమంది మనుషులు చెప్పినా, అధికారులు చెప్పినా, ఎటువంటి వారికి జ్ఞానం కలిగిన వారు చెప్పినా, డబ్బున్న వారు చెప్పినా, ఆఖరికి డాక్టర్ చెప్పినా కానీ ఇది అసంభవం అని అంటే, దేవుడు అంటాడు నాకు సమస్తము సాధ్యమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సారా జీవితంలో సారా నవ్వింది. దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా అని ప్రభు సారాన్ని ప్రశ్నించాడు. ఈరోజు దేవుడు నేను నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు దేవుడి పట్ల నమ్మకం కలిగిన వ్యక్తివే, దేవుడు చేస్తాడని విశ్వాసం కలిగిన వ్యక్తివే. అయితే మనుషుల మాటలు విని కృంగిపోయావేమో, మనుషుల మాటలు విని వేదన పడుతున్నావేమో. అయితే నా జీవితంలో ఈ కార్యము జరగదు, ఈ అద్భుతము జరగదు, అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు కనుక పరిపూర్ణమైన నమ్మకం వచ్చితే మనుషుల మాటలు లక్ష్య పెట్టగా నా దేవుడు, నా ప్రభు చెప్పాడు, నా యందు నమ్మకం వచ్చి నా కుమారుడు, నా కుమార్తె, నేను నీ పట్ల అద్భుతం చేస్తాను. దేవుడికి స్తోత్రం కదా. యాయిరి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, దేవుడు అన్నాడు మనుషుల మాట లక్ష్య పెట్టకు. ఈరోజు మనుషుల మాటలు విన్నారనుకోండి, మీకు అపనమ్మకం కలుగుతుంది. మనుషులు ఎలా ఉంటారో తెలుసా, నువ్వు విశ్వాసంలో బాగానే ఉంటావు, కానీ వాళ్ళు నిన్ను అవిశ్వాసంలోకి పడవేస్తారు. చిన్న ఉదాహరణ చెప్పనా, పేతురుని నీళ్ళ మీద యేసుక్రీస్తు వారు నడుస్తుంటే పేతురు ఏమన్నాడు, నేను కూడా నడవాలని, నాకు కూడా నడవాలని ఉంది ప్రభు అన్నాడు. నా అన్నాడు దేవుడు. పేతురు నడుస్తున్నాడు. మరి పక్కన ఉన్న వాళ్ళు అంటారు కదా, పేతురు జాగ్రత్త, అదిగో వాటి నుంచి చూడు, గాలి వానలు వస్తున్నాయి, తుఫాను వస్తున్నాయి, అలలు రేగుతున్నాయి, జాగ్రత్త అని మాటలు విన్నప్పుడు అంతవరకు యేసు వైపు చూసి నడిచిన పేతురు ఎప్పుడైతే మనుషుల మాటలు విన్నాడో, అటు ఇటు చెప్పిన మాటలు విన్నాడో, వెంటనే గురి అటు నిలిపోడు. వెంటనే తనలో ఏమొచ్చిందో తెలుసా, అల్ప విశ్వాసం వచ్చింది, అపనమ్మకం వచ్చింది. అప్పుడు మునిగిపోయేసాగాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నీ గురి యేసు యందే ఉండాలి. మనుషుల మాటను లక్ష్య పెట్టకు. మనలో ఒక సామెత వాడతారు కదా, మీకు అందరూ తెలుసు కదా, గాల్లో దీపం పెట్టి
దేవుడా దేవుడా, నేనేమంటాను తెలుసా, నా ప్రభుని ఎప్పుడు తక్కువ చేయండి. నువ్వు గాలిలో దీపం పెట్టు నా ప్రభు, గాలి వానలో కూడా దానికి ప్రొటెక్షన్ ఇస్తావు. గాలి వానలు వచ్చినా, సునామీలు వచ్చినా, ఏది వచ్చినా దాని చుట్టూ ఒక కంచె వేస్తా. అది ఎటువంటి సునామీ వచ్చినా కానీ గాలిలో దీపము ఆరిపోకుండా చేసే గొప్ప దేవుడు ప్రభు అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు మన క్రైస్తవులు మాట్లాడేది అదేమంటారు, అపనమ్మకం అంటారు. గాలిలో దీపం పెడితే దేవుడు దాన్ని ఆర్పకుండా ఉండలేడా? దేవుడు శక్తిమంతుడు కదా. అయితే నీ ప్రార్థనకు అంత శక్తి లేదా? నీ ప్రార్థనలో నీకు నమ్మకం లేదా? నీ ప్రార్థనలో నిలకడ లేదా? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఎలా? మనుషుల మాటలు లక్ష్య పెట్టి ఈ స్థలాన్ని ఇక్కడ కూర్చున్నావేమో, అయితే దేవుడు వద్దు, ఆ మాటను లక్ష్య పెట్టు. యాజకుడు ఎప్పుడైతే దేవుని మాటను విన్నాడో, నమ్మకం ఉంచాడు, వెంటనే తన జీవితంలో దేవుడు చనిపోయిన కుమార్తెని చిన్నదానా లెమ్మని అనగా వెంటనే సజీవంగా లేచిన కూడా చెప్పడం కూడా ఒకసారి దేవుడు. ఆశలు చనిపోయేమో, మోడు బారిపోయేదేమో, చిగురించడం లేదేమో, ఎండిపోయిన జీవితాలుగా కనబడుతున్నాయేమో అని అనుకుంటే దేవుడు ఈరోజు నిన్ను చిగురింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో వచ్చి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన విజన్ ఏంటో తెలుసా? నాకు చూపించిన దర్శనం ఏంటో తెలుసా? నేను అక్కడ కూర్చున్నప్పుడు, నేను వెళ్ళిన ప్రతి సంఘంలో ప్రతి చోట దేవుడు నాతో మాట్లాడితేనే వెళ్తా. ఏదైనా దర్శనం చూపిస్తేనే వెళ్తా. వెళ్ళిన ప్రతి సంఘంలో ఏదో ఒక ప్రాపసీ, ఏదో ఒక దర్శనాన్ని చెప్పుతూనే వచ్చాను. కానీ అన్నింటికంటే అద్భుతమైన దర్శనం ఇక్కడ చూపించాడు. దేవుడికి స్తోత్రం కలుగు. ఎందుకంటే రేపటికన్నా నేను వెళ్ళిపోతాను. ఇదే నా లాస్ట్ ప్రసంగం. అయితే 9 చోట్ల 4 రోజులు దేవుడు వాడుకున్నాడు. ఇది నా లాస్ట్ ప్రసంగం ప్రభు, బలంగా వాడుకో అని నేను దేవుడిని అడిగాను. ఏదో ఒక వార్తని తెలిసి అన్నాడు. ఇంతవరకు దేవుడు ఏం చూపించాలా? అక్కడ వచ్చిన తర్వాత నాకు 2 వ్యక్తులు కనబడ్డారు. ఒక పెళ్లి కుమారుడు, ఒక పెళ్లి కుమార్తె కనబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇక్కడ చాలా మంది ఉండొచ్చు, వివాహం కాకుండా మా కుమార్తెకి కావాలని. అయితే దేవుడు వివాహాలు జరిగిస్తాడు. కానీ వివాహాలు జరిగిస్తాడు, అది తప్పకుండా జరిగిస్తాడు. అంతకంటే అద్భుతమైన విషయం చెప్పిన, ఏంటి ప్రభు అని అడిగా, నేను పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తె వదిలి ఈ సంఘాన్ని నేను సిద్ధపరచబోతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దర్శనం అండి. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికో తెలుసా? పరలోకాన్ని. ఆయన పెళ్లి కుమారుడిగా సిద్ధంగా ఉన్నాడు, కానీ వధువే సిద్ధపడలా. సిద్ధపడిన సంఘముగా చూపించాడు. అయితే మీరు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకము కలిగిన వారు. హల్లెలూయా. నీ సేవకుల పట్ల నమ్మకం కలిగి ఉండాలి. నీ తల్లిదండ్రుల పట్ల నమ్మకం కలిగి ఉండాలి. నీకున్న పెద్దవారి పట్ల నమ్మకం కలిగి ఉండాలి. నీకున్న ఉద్యోగంలో నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో నమ్మకం కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులో నమ్మకం కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన ప్రభావాలలో నమ్మకం కలిగి ఉండాలి. ప్రతి పాటలో నమ్మకమే నీ జీవితాన్ని నిలబెడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు అంట ఆకాశం నుండి చూస్తున్నాడంట. వివేకము కలిగి ఎవరైనా ఉన్నారు, వివేకము కలిగి ఎవరైనా ఉన్నారేమోని దేవుడు ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అద్భుతము జరగాలన్నా, ఈరోజు నువ్వు దీవెనకరంగా మార్చబడాలన్నా, ఈరోజు దేవుడు నువ్వు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే తలదించబడ్డావో, దేవుడు అదే స్థలంలో, అదే ప్రదేశంలో నువ్వు తలదించుకున్న చోట, సిగ్గుపరచబడిన చోటే నువ్వు నమ్మితే నీ ప్రభు, మన ప్రభు అదే చోట దేవుడు నిన్ను తలగా నిలబెట్టబోతుంది. నమ్మిన వారు మాత్రం చెప్పండి. దేవుడు తప్పకుండా చెప్తున్నా, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నా. మీరు అవమానించిన చోట, మీరు నిందించిన చోట చక్కగా పాటలు పాడుతూ ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది. దేవుడు త్వరలో ఒక మంచి సింగర్గా దేవుడిని చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ బ్లూ సెకండ్ దాకా పేట కొట్టాడు. దేవుడికి ప్రణాళిక నీ మీద ఉంది. నీకేదో చిన్న చిన్న తలాంతులను అనుకుంటున్నామేమో కాదు. దేవుడి ప్రణాళిక నీ మీద ఉంది. దేవుడు రాబోతున్నాడు, ఇంకా నేను గొప్పగా హెచ్చించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూర్చున్నప్పుడు నీ కోసం
పుష్పలంగా దేవుని కృప నీకు తోడై ఉండడం నేను చూసా. అయితే ఇప్పుడు మనమందరము కూడా దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. అయితే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. తమ్ముడు ఒక మంచి పాట పాడు, నాకు ఇష్టమైన పాట. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ వాము బలమే నడిపించును, ఆ స్థితులన్నిటినీ సరిచేయును, నీ వాము బలమే నడిపించును, ఆ స్థితులన్నిటినీ సరిచేయును. మనము దేవుణ్ణి నమ్మాలి. ఆయన నమ్ముకున్న వారిని అన్నటికీ దేవుడు సిగ్గుపరచు. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. యజమానుడు దేశాంతరానికి పోతున్నారు. పోతూ తనకి మంచిగా నమ్మకమైన వ్యక్తిని, సామర్థ్యం కలిగిన వ్యక్తికి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. అయితే ఒక్కొక్కరికి తలాంతులు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు కదండి, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 తలాంతి ఇచ్చాడు. అయితే ఇప్పుడు దేశాంతరం పోయాడు యజమానుడు. ఈ దాసులు ఏం చేస్తారంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు బాగా కష్టపడి నమ్మకం కలిగి 5కు 5 ఏం చేశాడంటే సంపాదించుకున్నాడు. ఎన్ని సంపాదించాడంట? 5కు 5 సంపాదించుకున్నాడు. ఇప్పుడు 2 తలాంతులు ఉన్నవాడు నాకు నమ్మకంగా ఇచ్చి వెళ్ళాడు నా యజమానుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని 2కు 2 ఏం చేశాడంట? సంపాదించుకున్నాడు, డబల్ సంపాదించాడు. ఇప్పుడు 1 తలాంతు ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? ఈ 1 తలాంతు నేను ఏం చేసుకుంటాను, నా వల్ల ఏమవుతుంది అనుకున్నా. అయితే ఇక్కడ ఉన్న వారు చాలా మంది అనుకుంటారు నా వల్ల ఏం ప్రయోజనం లేదేమో అని. నేను దేనికి పనికి రానేమో, పాట పాడటం రాదు, ప్రార్థన చేయడం రాదు, సాక్ష్యం చెప్పడం రాదు, వాక్యం చెప్పడం రాదు, ఆరాధన చేయడం రాదు, నా వల్ల ఏ ప్రయోజనం అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీలో ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది, ఒక తలాంతు నీలో
చాలా మంది ప్రభు కొరకు అది యూజ్ చేయట్లా. ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడు భూమిలో కప్పెట్టినట్టు, ఈరోజు నీకు ఇచ్చిన తలాంతి నువ్వే దాచిపెడుతున్నావు. నువ్వు గొప్పవాడి కావాలంటే ఎలా అవుతావు? నువ్వు మంచివాడి కావాలంటే ఎలా అవుతావు? గొప్ప సాక్షిగా ఉండాలంటే ఎలా అవుతావు? నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, నీకు ఇచ్చిన తలాంతిని, అది ఒకటైనా రెండైనా అదైనా ఎంతైనా సరే దేవుని పనిలో నమ్మకంగా వాడుకుంటే దేవుడు నిన్ను రెట్టింపు గల ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే యజమానుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనం 23వ వచనం కూడా చదువు. అతని యజమానుడు ఏమన్నారు? ఇప్పుడు మన టాపిక్ ఏంటి? నమ్మకం ఉంచారు కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా. 23వ వచనం కూడా అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడు. ఇప్పుడు ఇద్దరిని ఏమన్నాడు దేవుడు? అలా నమ్మకమైన మంచి దాసుడు. ఇప్పుడు 24వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయి వాడును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడిని కఠినుడు అని ఎరుగుదును. నేను భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిని, ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూసి సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయి వాడును, చల్లని చోట పంట కూర్చున్న వాడిని ఎరుగుదవా? సహకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నా సొమ్ము తీసుకుని ఉందని అని చెప్పి ఆ తలాంతు వాడి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవాడికి ఇవి, కలిగిన ప్రతి వాడికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాడి యొద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడంటే ఇక్కడ? చెడ్డ దాసుడా అన్నాడా? నమ్మకమైన దాసుడు అన్నాడా? చెడ్డ దాసుడు అన్నాడా? ఇంకొక మాట అన్నాడు, సోమరమైన. ఈరోజు మనం సోమరితనంగా ఉండకూడదు. క్రైస్తవులు మెలకు కలిగి ఉండాలి, ఆత్మీయంగా మెలకు కలిగి ఉండాలి, ప్రార్థనలో మెలకు కలిగి ఉండాలి. మెలకు లేదనుకో సాతాను నీ జీవితంలో గలిబిలి చేస్తాడు, నీలో అనేకమైనవి దొంగిలిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు నువ్వు నమ్మిన నీ ప్రభువు ఎన్నటికీ నిన్ను సిగ్గుపరచాడు. నీ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచదు. నీకున్న తలాంతులు ఎప్పటికీ సిగ్గుపరచవు. నీకున్న కృపావరాలు ఎన్నటికీ నిన్ను సిగ్గుపరచవు. నీకు ఇచ్చిన పరిచర్య నమ్మకం అంటే దేవుడు ఎన్నటికీ సిగ్గుపరచడు. అయితే మనం ఎలా ఉండాలో తెలుసా? అన్ని విషయాల్లో నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఒక వ్యక్తి కోసం సాక్ష్యం చెప్పి ఒక 5 నిమిషాలు ముగించేస్తాడు. అయితే ఒక వ్యక్తి దేవుడు పిలుచుకున్నాడని యవనకాల వయసులో పరిచర్యకు వచ్చేసాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించుకుంటున్నాడు సేవకుడు. ఏంటి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఇలా ఉంటారా అని బాధలను అవన్నీ అనుభవించిన తర్వాత ఎవరికి చెప్పుకోలేకుండా భార్య భర్తలు ఇద్దరు ఏడవడం మొదలుపెట్టారు. అయితే దేవుడు వారిని ప్రేమించి వారు కుమారుని ఇచ్చారు. ఆ కుమారుని చూసుకుంటూ దేవుడి పరిచయంలో వాడబడుతూ రాత్రి పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అయితే ఒక రోజున ఆ సేవకుడు ఇంటిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే భార్య తన కుమారుని తీసుకుని అలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే అది మెయిన్ రోడ్ అన్నమాట. అయితే అలా వెళ్తున్న సమయంలో యువతల తన భార్య ఉండి తన కుమారుడు అవతల బంధువులు ఉండి బాబుగా ఇలా రా అని పిలిచారు. ఒక 5 సంవత్సరాలు. వెంటనే ఏం చేశాడంటే ఆ చిన్నబాబు తన అమ్మ చెయ్యి విడిచిపెట్టి అవతలకి రోడ్డుకి రాసేస్తుంది. అక్కడ కొబ్బరికాయ దింపు తీస్తున్నారు. లాగారు. వెంటనే ఒక బండి వచ్చింది, ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆ కుమారుని గుర్తు వేసింది. అయితే ఇప్పుడు వెంటనే ఒక వార్త, అయ్యా ఇదిగో మీ కుమారుడు యాక్సిడెంట్ అయింది, రక్తపు మడుగులో ఉన్నాడనే వార్త ఆ సేవకుడికి వినిపించింది. ఎక్కడున్నాడు తెలుసా? బైబిల్ పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న మనిషికి ఒక వార్త
అయ్యా నీ కుమారుడికి యాక్సిడెంట్ అయ్యిందయ్యా, రక్తపు మడుగులో ఉన్నాడయ్యా, మాట్లాడతలేదయ్యా, రా అయ్యా అని పిలుచుకుని వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఉన్న పాలాన్ని వెళ్ళాడు. వెళుతున్నప్పుడు ఆ కుమారుని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఈ తల నుండి ఇదంతా రక్తం కారుతూనే ఉంది. హాస్పిటల్కి వెళ్తున్నారు. ఏడుస్తున్నాడు ఆ తండ్రి, బాబుగా లేవరా లేవరా బాబుగా లేవరా, లేవు లేవు అని ఎంతగానో అడుగుతున్నాడు. కానీ ఆ బాబుకి స్పృహ లేదు, స్పర్శ లేదు, చూపు లేదు, మాట లేదు. తండ్రి ఏడుస్తున్నాడు, గొల్లుని ఏడుస్తున్నాడు, బండి మీద వెళ్తూనే ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభువా అని అడుగుతున్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది చాలా పెద్ద కేసు, బ్రెయిన్లో ఏదో డ్యామేజ్ అవుతుంది కానీ ఇలా జరగదు, ఇదంతా వాయి, దయచేసి ఇది మా వల్ల కాదు అని తెలిసి చెప్పేశారు. వాంటింగ్ అవ్వకుండా చూసుకోండి అన్నారు. అలా అన్న ఒక 10 నిమిషాలకే రక్తంతో వాంటింగ్ చేసుకున్నాడు. ఒక విషయం చెప్తాను, నిజంగా ఆ సన్నివేశంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే, ఆ వాంటింగ్ చేసుకుని ఆ కుమారుడు తన తండ్రి ఒడిలో తలవాలు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం లేదు. ఇంక తండ్రి ఏడుస్తున్నాడు, అయ్యో ఒక్కగాను ఒక్క కుమారుడే, ఈ కుమారునిచ్చి మరలా నువ్వు తీసుకుంటున్నావో ప్రభు అని ఏడుస్తున్నాడు. ఒడిలో బాబుగా అంటున్నాడు, మాట రావట్లా, ఏడుస్తూనే ఉన్నాడు. స్పృహ లేదు, చూపు లేదు. డాక్టర్లు కూడా తీసుకుపోన్నారు, ఏం చేయాలో అర్థం కాలా. ప్రభుడు మాత్రమే నమ్ముకున్నాడు. అంబులెన్స్ వచ్చింది, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు. వ్యక్తులు హాస్పిటల్లో ఆ వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి వెళ్ళారు. ఆ సేవకుడు తన కుమారుడు ఇంకొక స్నేహితుడు అంబులెన్స్లో ఒక నూనె కాయ తీసుకుని ఆ సేవకుడు ఇలా అంబులెన్స్లో మోకరించి ఒకే ఒక్క మాట, నేను నమ్ముకున్నావా, నువ్వు సిగ్గుపరచనన్నావు కదా నాయన, ఇదిగో నీ సేవని నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే ఆధారపడ్డాను, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో, అయ్యా ఒక్కడే కుమారుడయ్యా, నీవిచ్చిన కుమారుడయ్యా, నీవు కరుణిస్తే బ్రతుకుతాడు, నీవు ఇప్పుడే దయ చూపితే ఇప్పుడు బ్రతుకుతాడు, ఒకవేళ బ్రతకకపోయినా మాత్రము నీ సేవను మాత్రము విడిచిపెట్టను ప్రభు అని. ఆ వ్యక్తి అంబులెన్స్లో ఒక 100 స్పీడ్ వెళ్తుంది, ప్రార్థన చేస్తున్నాడు, విడిచిపెట్టను ప్రభువా, నా ప్రాణం ఉన్నంత వరకు నీ పరిచర్య చేస్తాననే సేవకుడు తన కుమారుడి ఇంటి మీద చెయ్యవేసి ప్రార్థన చేస్తూ ఒకే ఒక్క మాట అన్నాడు, నిన్ను నమ్మిన వాళ్ళు సిగ్గుపరచవు ప్రభువా, ఇదిగో నేను నమ్ముతున్నాను, ఇప్పుడే నా కుమారుడు లేపుతామని. ఆ వ్యక్తి అలా ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు తన మహిమను తన కుమారుడి మీదకి ఆ క్షణమే బలమైన శక్తి ఆ కుమారుని ఆవరించి వెంటనే ఆక్సిజన్ పెట్టిన ఆ ఆక్సిజన్ తీసివేసి డాడీ అని పిలిచాడు. ఒక్కసారి చెప్పడం, డాడీ అని ఒక్కసారి పిలిచాడు. అప్పుడు దాకా మాట లేదు, చూపు లేదు, స్వరం లేదు, ఏమీ లేదు. కానీ ఒకటే నిరీక్షణ, ప్రభు నా బిడ్డను బ్రతికిస్తాడు, ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అనే విశ్వాసం, అనే నమ్మకం కోల్పోలే. హాస్పిటల్కి వెళ్ళారు. ఏ డాక్టర్ అయితే బ్రెయిన్లో డేంజర్ అని అన్నారు, ఆ డాక్టర్ రిపోర్ట్ రాసి ఇచ్చారు, స్కానింగ్ తీశారు, చూశారు, సిటీ స్కాన్. డాక్టర్ చెప్పిన మాట ఏంటో తెలుసా, నీ కుమారుడికి ఏ ప్రాబ్లం లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. మరుసటి రోజునే డిశ్చార్జ్ అయ్యొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకే ఆ సేవకుడు ఎవరు అనుకుంటున్నారా? ఈరోజు ఈ మధ్యన ఈ దుబాయ్ ప్రాంతంలో వాడబడుతున్న వాడిని నేనే. చప్పట్లు పట్టిన అది నేనే. ఆ రోజు నా ప్రభుని నమ్ముకున్నా, నాకు నా దేవుడే ఆధారం, నా బిడ్డను బ్రతికించు ప్రభు అని అనుకున్నా. నేను ఎప్పుడైతే నా ప్రభుని నమ్మాను, నేను చెప్తున్నా సమస్తమైన సాధ్యమే. ఆ నమ్మకం నన్ను సిగ్గుపరచలా, ఆ నమ్మకమే నన్ను రక్షించింది, ఆ నమ్మకమే నాకు దేవుని కలిగించింది. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు, దేవుని నమ్ముతున్నావు, నువ్వు నిజంగా పరిపూర్ణమైన విశ్వాసం కలుగుంటే అది ఏ సమస్య అయినా కానీ నీకు అసాధ్యమేమో కానీ నువ్వు నేను నమ్ముకున్న దేవుడికి
నువ్వు రక్షించబడు. దేవుడు అన్నాడు మార్కు సువార్తలో, ఏమన్నాడు తెలుసా? నమ్మిన వారు రక్షించబడతారు. బాప్తిసం తీసుకోమన్నాడు. ఏమన్నాడు దేవుడు? నమ్మిని బాప్తిసం పొందిడి, నమ్మని వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అయితే ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారు బాప్తిసం తీసుకుని రక్షించబడిన వారు? ఒకవేళ ఇంకా నువ్వు బాప్తిసం తీసుకుని రక్షించబడలేదేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ము, ఈరోజు విశ్వసించు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకుని దేవుని సాక్షిగా నిలబెట్టు. నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడు ఎన్నటికీ నేను సిగ్గుపరచు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఒకటి, నమ్మకం వల్ల దీవెనలు కలుగుతున్నాయి. రెండోది, దేవుడు నమ్మడం వల్ల దేవుడు నేను సిగ్గుపరచడు. దేవుడు నమ్మడం వల్ల దేవుడు సమస్తము నీకు సాధ్యపరుస్తాడు. నాలుగోది, దేవుడు నమ్మడం వల్ల దేవుడు నీకు రక్షణ కలిగిస్తాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.